ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గోరంట్ల మండల కేంద్రంలో మురళీ నాయక్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. విషయం తెలుసుకున్న వెంటనే కల్లితాండ గ్రామానికి వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రి శుక్రవారం పరామర్శించారు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్ జ్యోతిబాయిని చూసి మంత్రి భావోద్వేగానికి గురై కంటితడి పెట్టారు. తేరుకున్నాక మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వంతో పాటు దేశమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. తమ ఏకైక బిడ్డ యుద్ధంలో వీరమరణం చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్ జ్యోతిబాయి కడుపు కోత వర్ణానిద్దాం అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ను సూర్యచంద్రులు ఉన్నత వరకు గుర్తుంచుకుంటామన్నారు. మురళి ప్రాణత్యాగం వృధా కానివ్వబోమని, శత్రువును చిత్తుగా ఓడించిన తీరుతామని తెలిపారు. పాకిస్తాన్ జరుగుతున్న ధర్మ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వానికి సైనికులకు రాజకీయాలకు అతీతంగా అండగా ఉండాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హలో సార్, నమస్కారం సార్. ధైర్యం ఉంటుంది సార్. వెళ్ళిపోయా స్వామి. ఎంతో ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్. నమస్తే, థ్యాంక్స్ సార్. మీరు కోచెస్ సార్. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే ఉన్నా కూడా ఒక్క కూడా సార్. ఇద్దరు ముగ్గురు అంటే ఇలా బాధపడినా సార్. ఏం చేయాలి? సరే సార్, సరే సరే. ఒకసారి కొన్ని జరగాల్సిన సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు అందరూ ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉండి మేము అందరం మీతో ఉంటాం. సరే మీరేం అధ్యయనపడుతుంది ధైర్యంగా. సరే మీ త్యాగాలు ధైర్యంగా ఉండి మేము అందరం. సరే.